హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో వచ్చేసి నెక్స్ట్ క్లాస్ నెంబర్ 6 అండి. ఇందులో వచ్చేసి బయాస్ స్టిచ్ ఆర్ బయాస్ స్ట్రిప్ స్టిచ్ అంటారు. ఇది క్రాస్ పట్టీని యూజ్ చేసి ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తారు. సో దానికోసం ఈ బయాస్ స్ట్రిప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎక్కడ దీన్ని యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బయాస్ స్ట్రిప్ని చూడండి, నెక్ లైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్ ఫినిషింగ్ అనమాట నెక్ లైన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్స్ని ఫోల్డ్ చేసేదానికి, అలాగే డ్రెస్సెస్కి కర్వ్స్ ఉంటాయి కదా, బాటమ్ సైడ్ ఉండే కర్వ్ షేప్ అనేది నీట్గా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి యూజ్ చేస్తారు. స్ట్రైట్ కావచ్చు లేదా కర్వ్ షేప్స్ కావచ్చు, ఏవైనా సరే ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం మెయిన్గా ఈ బయాస్ స్ట్రిప్ స్టిచ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బయాస్ స్ట్రిప్లో మనం తీసుకునే క్రాస్ పట్టీ వచ్చేసి 45 డిగ్రీస్ అనేది తీసుకోవాలి యాంగిల్లో. ఓకేనా? చూడండి, జనరల్గా మనము ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ తీసుకొని ఈ లైన్ మీద చూడండి ఇలా తీసుకుంటే 90 డిగ్రీస్ తీసుకుంటాము. 45 డిగ్రీస్ అన్నప్పుడు ఈ లైన్కి మిడిల్లో వచ్చే విధంగా ఇలా తీసుకొని ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో మనం క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు నేను క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ బయాస్ స్ట్రిప్ని బయాస్ స్ట్రిప్ లేదా బయాస్ బైండింగ్ అని కూడా అంటారు ఇదే స్టిచ్ని. ఇది వచ్చేసి క్లాస్ నెంబర్ 6. మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఈ స్టిచ్చింగ్ అనేది మనం నేర్చుకోవాలి. ఇలా ఒక క్లాత్ని తీసుకున్నప్పుడు అది స్ట్రైట్ ఎడ్జ్ కావచ్చు లేదా కర్వ్డ్ షేప్ కావచ్చు, కార్నర్స్ కావచ్చు, ఏవైనా సరే ఈ షేప్స్ ఉంటాయి కదా, వీటికి ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం కోసం ఈ బయాస్ స్ట్రిప్ అనేది యూజ్ చేస్తారు. దీనికోసం మనం తీసుకునే క్లాత్ వచ్చేసి డిఫరెంట్గా తీసుకోవాలి. మీరు సేమ్ అయినా సరే తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను డిఫరెంట్గా తీసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ఇలా మ్యాచ్ అయ్యే క్లాత్ని తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి చూడండి ఇలా పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు 90 డిగ్రీస్లో ఉంటుంది ఈ లైన్ అనేది. మనం తీసుకునే ఈ బయాస్ స్ట్రిప్ క్రాస్ పట్టీ కోసం చూడండి 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 2 లైన్స్ని కలిసిన దగ్గర నుంచి చూడండి ఇలా 45 డిగ్రీస్లో ఇలా లైన్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఫస్ట్ లైన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్కి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా తీసుకొని ఇలా క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనము 45 డిగ్రీస్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ నుంచి ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ క్లాత్ని చూడండి ఇలా తీసుకొని ఇలా 1.5 ఇంచ్లో ఇలా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు సేమ్ మనం పైపింగ్కి ఏ విధంగా అయితే యూస్ చేస్తామో అదే విధంగా ఈ బయాస్ స్ట్రిప్ కోసం కూడా ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? అలాగే నెక్స్ట్ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ముందుగా మనం కటింగ్ చేసుకున్న ఈ 45 డిగ్రీస్ క్లాత్ పీస్ని మనం స్ట్రైట్గా ఉండే ఎడ్జ్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను.
చూడండి ఫస్ట్ వచ్చేసి మనము స్ట్రైట్ క్లాత్కి వేసుకుంటున్నాం కాబట్టి కార్నర్స్ వచ్చేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసుకొని చూడండి మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్ ఉంది కదా దీని మీద ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందంలో ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో కనిపించడం కోసం డిఫరెంట్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్లో. నెక్స్ట్ ఈ క్లాత్ని తీసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ చేసాం కదా చూడండి స్టిచ్చింగ్ చేసిన ఈ 2 క్లాత్స్ ఉన్నాయి కదా ఈ 2 క్లాత్స్ని ఇలా ఉంచుకొని చూడండి ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనకు ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఈ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ అయ్యి ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళేసి పైన వచ్చేసి మనము దీని మీదనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము. లోపల వచ్చేసి ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకసారి 1/2 ఇంచ్ మందంలో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఈ ఇక్కడ లోపల కుట్టిన ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా షేప్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఈ క్లాత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనకు స్టిచ్చింగ్ కావాలి లేకుంటే ఇది ఊడిపోతుంది కాబట్టి ఇటు సైడు ఇలా కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత చూడండి ఇలా కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకొని దీని మీద పైన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ని ఇలా ఒక సైడ్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎంతైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ వచ్చే విధంగా కంఫర్ట్గా తీసుకోవాలి. మరి రౌండ్ ఫోల్డింగ్ లాగా చేయకూడదు. ఇలా తీసుకుని దీన్ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇలా కొంచెం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్తో ఇలా పట్టుకొని క్లాత్ని చూడండి క్లాత్ని లోపల ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి మనకు. దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి డ్రెస్సులకు సైడ్ కార్నర్స్ కావచ్చు నెక్ ఫినిషింగ్లో కావచ్చు దీన్ని యూజ్ చేస్తారు. ఇంకోటి మెయిన్గా ఈ బయా స్ట్రిప్పింగ్ అనేది నెక్ ఉంటుంది కదా ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఇదే విధంగా క్రాస్ పట్టీలో మనం తీసుకొని ఇలాగే స్టిచ్ చేసి టోటల్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైన హెమ్మింగ్ చేస్తారు. సో అందులో కూడా ఈ బయా స్టిచ్ అనేది యూజ్ చేస్తారు. దానికోసం ఫస్ట్లో మనము ఈ బయా స్టిచ్ని నేర్చుకోవాలి. చూడండి దీంట్లో వచ్చేసి మీకు నేను ఇక్కడ 2 టైప్స్గా స్టిచ్ చేశాను. ఒకసారి వచ్చేసి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ చేశాను. కొంచెం డిస్టెన్స్ వచ్చాక ఇలా స్కిప్ చేసి స్టిచ్ చేశాను. ఇలా ఎందుకు చేశాను అంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా దానికోసము స్టిచ్ చేశాను. చూడండి మనం నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా ఎక్కడ కూడా ముడతలు అనేవి లేవు. మనం ఐరన్ చేసిన ఇది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ నీట్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేను చూడండి క్రాస్ పట్టీని తీసుకున్నది బట్ నేను ఇక్కడ చేసిన ప్రాబ్లం ఏంటి అనేది కూడా మీకు చెప్పాలి కదా దానికోసమని ఇలా స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో మనము క్లాత్ని ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఈ క్లాత్ని స్టిఫ్గా పట్టుకొని బ్యాక్ నీట్గా ఫోల్డ్ చేసుకొని టైట్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఇలా స్ట్రైట్గా వస్తుంది నీట్గా వస్తుంది. ఎక్కడైతే మనం క్లాత్ని లూజ్గా వదిలేస్తామో అక్కడ వచ్చేసి ఇలా కొంచెం చూడండి చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ నేను కావాలని స్కిప్ చేశాను కాబట్టి ఈ విధంగా వచ్చిందనమాట. ఇలా చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. చాలామంది ఈ బయా స్ట్రిప్ని ఐరన్ చేసి తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తారు. బట్ ఐరన్ చేయకుండా సరే మనం ఇలా నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు టైట్గా లాగినట్టు పట్టుకొని ఇటు సైడ్కి ఫోల్డ్ చేయడం వల్ల ఇలా స్ట్రైట్గా నీట్గా వస్తుంది మనకు ఫినిషింగ్ అనేది. ఇలా కొంచెం కొంచెం
స్కిప్ చేసి వదిలేస్తే గిన చూడండి ఎక్కడైనా లూజ్ వచ్చిన కాడల్లా ఈ విధంగా వస్తుంది మనకు. ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు లూజ్ అనేది రాకుండా చూసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఈ స్టిచ్చింగ్లో ఉండే మెయిన్ పాయింట్ అనమాట. క్లాత్ అనేది లూజ్ రాకూడదు. లూజ్ వచ్చేస్తే మనకు ఇలా ఫోల్డింగ్స్ అనేవి పడిపోతాయి. లూజ్ రాకుండా వచ్చింది అంటే ఇలా స్ట్రైట్గా కనిపించేస్తుంది మనకి స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా చాలా సింపుల్గా మనము ఈ బయాస్ స్టిచ్ని లేదా బయాస్ బైండింగ్ స్టిచ్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి క్లాస్ నెంబర్ 6. నేను ఇక్కడ చేసిన ఫాల్స్ అండ్ ట్రూ రెండు కూడా నేను తీసుకున్న రికార్డ్ బుక్లో జాయిన్ చేసుకుంటాను. దానికోసం అనేసి ఇలా నేను ఒకే స్టిచ్చింగ్లో రెండు కూడా ఉండే విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నా. బయాస్ స్టిచ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న ప్రాసెస్ 2 ప్రాసెస్ని ఈ విధంగా బుక్లో అయితే అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, బయాస్ స్టిచ్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.